ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీకు అర్థం కాని ఫిలాసఫీని నేను పరిచయం చేస్తా, మీరు వినండి. ఎప్పుడూ కొట్టుకుని తిట్టుకునే ఇద్దరు శత్రువులు ఫ్రెండ్స్ అయ్యారంటే వాళ్ళు లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గానే మిగిలిపోతారు. కావాలంటే చెక్ చేసుకోండి. మన ఫ్యామిలీస్ లో ఇలాంటి కథ ఎక్కడో ఒక చోట వినే ఉంటాం. నిజమేనే, మా బాబాయ్ కథ కూడా ఇదే. ఇప్పుడు తనకున్న బెస్ట్ ఫ్రెండ్ తో చిన్నప్పుడు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాడంట కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయడం మీ ఫ్యామిలీస్ లో ఎవ్వరికైనా పాసిబుల్ అవుతుందా? ఒకసారి తనేదో అందని మా పిన్నితో బాబాయ్ 4 రోజులు మాట్లాడలేదంట. చూసావా, అవసరమైతే మీ బాబాయ్ మీ పిన్నిని వదులుకుంటాడు గాని ఫ్రెండ్షిప్ ని మాత్రం వదులుకోడు. ఇది నెగిటివ్ ఒపీనియన్ కున్న బలం. నెగిటివ్ గా మొదలయ్యి పాజిటివ్ గా మారిపోయే ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా లైఫ్ లాంగ్ బలంగా ఉంటుంది. అంటే రిజెక్షన్ తో మొదలైన ప్రేమ కథ యాక్సెప్టెన్సీగా మారిపోతుందంటావా? దట్స్ రైట్. ఓకే, కాసేపు అలాగే అనుకుందాం. ప్రతి ప్రేమ కథకి హ్యాపీ ఎండింగ్ పెళ్ళే కదా. మరి మీ ఇంట్లో వాళ్ళకి మీ బావకి పడదు, మరి మీ పెళ్ళి ఎలా అవుతుంది? మీ అన్ని ప్రశ్నలకి సమాధానం నేనే చెప్పేస్తే ఇక మా లవ్ స్టోరీలో కిక్కే ఉంటుంది. ఏయ్ తప్పించుకుంటున్నావు కదా ఆన్సర్ చెప్పకుండా. ఓసే క్రేజీ, నేను ప్రేమిస్తుంది జీరోని కాదు, హీరోని. ప్రేమలో పడ్డ హీరో తన ప్రేమని తానే గెలిపించుకుంటాడు. అంటే ఖచ్చితంగా మీ బావ నీ ప్రేమలో పడి తీరతాడా? యా, దానికి తొలిమెట్టుగా రేపు జరగబోయే నా బర్త్డే పార్టీకి తనే వచ్చి స్వయంగా తన చేతులతో నాకు కేక్ తినిపిస్తాడు. ఓ మై గాడ్, అదెలా? కహానీ మీ ట్విస్ట్ అభి బాకీ హై, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇలాంటి వైరస్లు అన్నిటినీ క్లీన్ చేస్తాడు. అప్పటి వరకు రిప్లై కోసం వెయిట్ చేయాలి. ఏమోరా, నీ ఆఫీస్ కోలేంటో నాకేం అర్థం కాలేదు. వదిలేమ్మా. ఇంతకీ పూరి అక్కడ బయట డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందిరా. పూరీనా? నిజమా? అవునరా, భూమి లేకపోయినా కూడా తన డాన్స్ ప్రాక్టీస్ ఆగలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం బతికిస్తుంది. అదే భూమి ఉంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది. అసలు భూమి ఉంటే మన ఇంటి కళే వేరునన్నా. నాన్న గగన్, భూమిని తీసుకొచ్చేయచ్చు కదరా. నేను అదే ప్రయత్నంలో ఉన్నానమ్మా. కానీ ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. బట్ ఏదో ఒకటి చేస్తాను.
సరే నాన్న, నేను వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకొస్తాను. నక్షత్ర, నీ ఐడియాయే కాదు, నీ టైం కూడా పర్ఫెక్ట్గా సూట్ అయింది. పురి పురి ఏమైంది? ఏమైంది? పురి ఏమైంది? ఏమైంది పూర్ణి? అయ్యో, ఏమైందమ్మా పూర్ణి? పురి పురి ఏమైంది? పాము? పురి ప్లాన్ వర్కౌట్. ఎప్పుడు మొదలవుతుంది గగన్ బావా?